మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలనేసి అనుకుంటున్నారా? సో ఈ వీడియో మీకోసం అనేసాను. ఎస్, సో ఈ వీడియోని మీరు సేవ్ చేసుకోండి, లేకపోతే మిస్ అయిపోతారు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి అంటే మనకి అసెట్ అండ్ లయబిలిటీస్, ఈ రెండు అంటే ఆస్తులు అండ్ అప్పులు ఎన్ని ఉన్నాయి అన్నది మనం తెలుసుకోవాలి. సో అసెట్స్ కోసం అనేసి మాట్లాడితే మీ దగ్గర ఉన్న మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, సిల్వర్, గోల్డ్, క్యాష్, ఓకే, ఇవన్నిటిని కూడా మనం అసెట్స్ అనేసి అనుకుంటాము. అండ్ లయబిలిటీస్ అంటే మనకి ఉన్న మన హౌసింగ్ లోనేనా, కార్ లోనేనా, పర్సనల్ లోను, లేకపోతే క్రెడిట్ కార్డ్ బిల్స్, ట్యాక్స్, ఇలాంటివన్నీ ఏవైనా ఉన్నాయంటే అవన్నీ కూడా మనకి లయబిలిటీస్. ఒకవేళ మనకి లయబిలిటీస్ తక్కువ, అసెట్స్ ఎక్కువ ఉన్నారంటే మనం చాలా ఫాస్ట్గా వెల్దీ అవ్వచ్చు, మనకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఈజీగా వస్తుంది. లేదు ఒకవేళ మన దగ్గర ఉన్న అసెట్స్ తక్కువ అండ్ లయబిలిటీస్ ఎక్కువ అనేసి అనిపిస్తే దానికోసం అనేసి మీ ఫైనాన్షియల్ ప్లానర్ ఉన్నది మీకు గైడ్ చేయడం కోసం అనేసి. సో వితౌట్ డూయింగ్ డిలే ఇక్కడ ఉన్న నెంబర్కి కాల్ చేయండి అండ్ మనం ఎలాగా లయబిలిటీస్ని తగ్గించి అసెట్ని పెంచుకోవచ్చు అన్నది ప్లాన్ చేద్దాము. థ్యాంక్ యూ సో మచ్, వెయిటింగ్ ఫర్ యువర్ కాల్.